Welcome back to Hats Off. లో వాజ్పేయి మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సభలో తమ మెజారిటీ నిరూపించకపోవడంతో 13 రోజులకే వారి ప్రభుత్వం పడిపోయింది. విశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంట్లో వాజ్పేయి చేసిన ప్రసంగం అపూర్వమైంది. దేశంలో ఆ భావ ప్రకంపనల ఫలితంగా 1998లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగింది. రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వాజ్పేయి తన విలక్షణతను చాటుకున్నాడు. దేశంలో ఎన్నడూ లేని విధంగా మహత్తరమైన మార్పులకు ఆద్యుడయ్యాడు. 1996లో వాజ్పేయి మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సభలో తమ మెజారిటీ నిరూపించకపోవడంతో 13 రోజులకే వారి ప్రభుత్వం పడిపోయింది. విశ్వాస తీర్మానం సందర్భంలో పార్లమెంటులో వాజ్పేయి చేసిన ప్రసంగం అపూర్వమైంది. దేశంలో ఆలోచించగల ప్రతి వ్యక్తిని ఆ ప్రసంగం ప్రభావితం చేయగలిగింది. हम अपने देश की सेवा के कार्य में जुटे रहेंगे. हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे. अध्यक्ष महोदय, मैं अपना त्याग पत्र राष्ट्रपति महोदय को देने जा रहा हूं. ఆ భావ ప్రకంపనల ఫలితంగా 98లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగింది. పార్లమెంటరీ నేతగా ఉన్న వాజ్పేయి రెండవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఓవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే మరోవైపు అద్భుతమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఈ నిర్ణయాల్లో అణుశక్తి పాఠవ పరీక్ష ప్రధానమైనది. 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో 5 అణు పరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణుహోదా ప్రతిపత్తిని కల్పించాడు. అగ్రరాజ్యాలు వద్దని ఎంతగా వారించినా దేనికి తలొగ్గక భారతదేశం రక్షణ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు లొంగనని నిరూపించాడు. పాకిస్తాన్తో శాంతి చర్చలు మళ్లీ మొదలుపెట్టి భారత్ శాంతి కాముక దేశమని ప్రపంచానికి మళ్లీ చాటాడు. అయితే ఒకవైపు లాహోర్లో భారత ప్రధాని, పాక్ ప్రధాని శాంతి కోసం చేతులు కలుపుతుంటే మరోవైపు భారత్పై కోపంతో కార్గిల్ యుద్ధంలో దురాక్రమణకు పాల్పడింది. కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్పై పైచేయి సంపాదించింది. మంచు పర్వతాలలో కూడా శక్తి వంచన లేకుండా పోరాడే శక్తి భారత్కు ఉందని నిరూపించింది. వాజ్పేయి సారథ్యంలో భారత్ మరోసారి పాకిస్తాన్పై విజయ ఢంకా మోగించింది. 99లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రజలు వాజ్పేయి నాయకత్వంపై తమ విశ్వాసాన్ని చూపెట్టారు. దీంతో వాజ్పేయి మూడోసారి ప్రధాని పీఠాన్ని హస్తగతం చేసుకున్నాడు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దేశ శ్రేయస్సు కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది. స్వర్ణ చతుర్భుజి పథకం కింద జాతీయ రహదారుల అభివృద్ధి మహోన్నతమయ్యింది. ఎంతో దూరదృష్టితో వాజ్పేయి రూపొందించిన ఈ పథకం దేశ రోడ్డు రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. వాజ్పేయి రూపొందించిన మరో అపురూప పథకం సర్వశిక్ష అభియాన్. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది నిరక్షరాస్యులకు అక్షర భిక్ష పెట్టింది. ఇలా అందరి మన్ననలు అందుకుంటూ పార్లమెంటులో ప్రజావాణిని వినిపించిన వాజ్పేయి 2004లో స్వతంత్రంగా రాజకీయాల నుంచి విరమించే వరకు అత్యున్నత ప్రమాణాలకు ప్రతీకగా నిలిచాడు. వాజ్పేయిలోని క్రమశిక్షణే ఆయన్ని ఉత్తమ పార్లమెంటేరియన్గా మార్చింది.
జాతి అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేసిన వాజ్పేయి రాజకీయ జీవితంలో కొన్ని చెరిగిపోని మచ్చలు ఉన్నాయి. డిసెంబర్ 24, 1999లో జరిగిన కాండహార్ హైజాక్ ఉదంతం, 2001లో పార్లమెంటుపై దాడి వంటి దుర్ఘటనలు వాజ్పేయి ప్రభుత్వం హయాంలో జరిగాయి. ఈ సంఘటనలు వాజ్పేయిపై, అతని ప్రభుత్వంపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. కాందహార్ హైజాక్ ఉదంతం వాజ్పేయి ప్రభుత్వంపై చెరగని మచ్చలా మిగిలిపోయింది. ఆ దుర్ఘటనలో తీవ్రవాదుల్ని వదిలేయడం అనే ఘటన ప్రతిఫలం నేటికి దేశం అనుభవిస్తూనే ఉంది. ఈ ఘటన వాజ్పేయి ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చింది. వాజ్పేయి కాలంలోనే భారత పార్లమెంటుపై తీవ్రవాదుల దాడి జరిగింది. ఇవన్నీ కలిసి 2004లో సాధారణ ఎన్నికల్లో బీజేపీ చవిచూసిన ఓటమితో ఓ మహత్తరమైన రాజకీయ జీవితానికి తెరపడింది. 2005లో ముంబైలో జరిగిన రాజకీయ సభలో వాజ్పేయి ప్రసంగాన్ని అద్వానీ, ప్రమోద్ మహాజన్లు రామ లక్ష్మణుల్లాగా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రకటించి వాజ్పేయి శాశ్వతంగా రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకున్నాడు. వాజ్పేయి రాజకీయాల నుంచి విశ్రమించడం కేవలం బీజేపీకే కాకుండా యావత్ దేశానికి కూడా తీరని లోటును మిగిల్చింది. చమత్కారం, వ్యంగ్యం, హాస్యం కలగలిసే ఆరోగ్యకరమైన విమర్శ లోక్సభ నుండి అదృశ్యమైంది. కవి, సున్నిత మనస్కుడు, దేశభక్తుడు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో జాతి అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేసిన వాజ్పేయి రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్నా పార్టీ ఆయన ప్రసంగాల్ని 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించుకుంది. దార్శనికునిగా, రాజనీతివేత్తగా పేరుగాంచిన వాజ్పేయిలో భావుకతతో నిండిన మరో కోణం కూడా ఉంది. ఆ భావుకతే ఆయన్ను మంచి వక్తగా, కవిగా నిలిపింది. ఈరోజు ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా, ఆదర్శ రాజకీయాలకు తానే ప్రతీకగా పార్లమెంటు చరిత్రలో తనకంటూ ఒక పేజీని ముద్రించుకున్న మహోన్నత రాజకీయ శిఖరం 2004లో స్వతంత్రంగా దేశ రాజకీయాల నుండి సెలవు తీసుకుని విశ్రాంతి తీసుకుంది. అయినా కూడా ఆయన సూచించిన దిశానిర్దేశంలోనే ఈ రోజుకి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, పురోగతి వైపుకు ముందుకు సాగుతుంది. దార్శనికుడిగా, రాజనీతివేత్తగా పేరుగాంచిన వాజ్పేయిలో భావుకతతో నిండిన మరో కోణం కూడా ఉంది. ఆ భావుకతే ఆయన్ను వక్తగా, కవిగా నిలిపింది. ఆయన రచించిన మేరీ 51 కవితాయే, సంకల్పకాల్, శక్తి సే శాంతి, మృత్యు యా హత్య, అమర్ బలిదాన్ అనే కవితా సంకలనాల్ని వెలువరించాడు. ఇవే కాకుండా వాజ్పేయి ఉభయ సభల్లో, ఇతర సందర్భాల్లో ప్రసంగించిన ప్రసంగాలు, లోక్సభ మే అటల్జీ, జనసంఘ్ ఔర్ ముసల్మాన్ వంటివి అనేక సంకలనాలుగా హిందీలో వెలువడ్డాయి. భారతదేశ ప్రధానిగా దేశ ఆర్థిక పురోగతికి దిశానిర్దేశం చేసిన అటల్ బిహారీ వాజ్పేయి పార్టీని కూడా అదే ఉత్సాహంతో, కార్యకర్తల్లో చైతన్యం నింపుతూ ముందుకు దూకించాడు. అలాంటి నాయకుడు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎవ్వరికీ అందుబాటులోకి లేకపోవడం నిజంగా పార్టీకి ఊహించని పరిణామం. ఈరోజు ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా, ఆదర్శ రాజకీయాలకు తానే ప్రతీకగా పార్లమెంటు చరిత్రలో తనకంటూ ఒక పేజీని ముద్రించుకున్న మహోన్నత రాజకీయ శిఖరం, నవతరానికి స్ఫూర్తి మంత్రం అటల్ బిహారీ వాజ్పేయి. ఇది వారం హ్యాట్స్ ఆఫ్. వచ్చే వారం అరుణవర్ణ ఆఫ్రికన్ యోధుడు నెల్సన్ మండేలా జీవిత చరిత్రతో మళ్ళీ కలుద్దాం. సెలవు.